నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా సందర్భాల్లో చెప్పిన బీసీల గురించి నువ్వు మాట్లాడకు తల్లి, ఎందుకంటే బీసీలలో చాలామంది మేధావులు ఉన్నారు, బీసీలలో పోరాట పటిమ గలటువంటి నాయకులు ఉన్నారు, నేతలు ఉన్నారు, నీకు బీసీలతో ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి చాలాసార్లు హెచ్చరించినాం. అయితే ఇప్పుడు మరోసారి ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బీసీల గురించి రేవంత్ పోరాడినటువంటి పోరాటం వృధా, అలాగే బీజేపీ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఇది బీసీలను మోసం చేసేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి నాటకాలు చేస్తూ ఉన్నాడు, డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, అక్కడ బీజేపీ పార్టీ సైతం కూడా డ్రామాలు ఆడుతుంది అనేది ఆమె యొక్క వర్షన్. ఆమె ఏ విధంగా ఉన్నదంటే, ఒక రకంగా ఆమె మంచి అయితేనేమో ఆమె ఖాతాల, చెడైతేనేమో మంది ఖాతాలో వేసేటువంటి మొట్టమొదటి రకం కల్వకుంట్ల కుటుంబం సంబంధించినటువంటి ఆ వ్యక్తులకే సొంతం. అయితే నా వెనకాల కనబడతా ఉన్నది ఒక వీడియో కనబడతా ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుక్క గుణాలు చల్లుకుంటా ఆ మహిళలతోటి సంబరాలు జరుపుకుంటా ఉన్నది. ఎందుకు జరుపుకుంటుంది ఆమె అంటే, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండు. బీసీల కోసం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక రిజర్వేషన్లు ఆ ఆర్డినెన్స్ తీసుకొస్తే, ఆ ఆర్డినెన్స్ తన ప్రోద్బలంతో, తన ఒత్తిడితో, తన జాగృతి యొక్క ఉద్యమంతో వెనక్కి తగ్గినటువంటి రేవంత్ రెడ్డి బీసీలకి 42% ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు నా ఒత్తిడితోటి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పింది. రేవంత్ రెడ్డి ఈరోజు బీసీల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నానని చెప్పేసి ఆమె బీసీలు పూసుకోక ముందుకే రంగులు పూసుకున్నది. బీసీల నోట్లో మన్ను కొట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అందరికంటే మొదలే బొట్టు పెట్టుకొని సంబరాలు చేసుకున్నది. ఆ రోజేమో ఒకవేళ కనుక ఈ ఆర్డినెన్స్ ద్వారా నేను న్యాయ నిపుణులతో చర్చించినటువంటి తర్వాత ఇది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది రేపు అమలయ్యేటువంటి తిరిగిన ఈ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండు అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఏమంటూ ఉందంటే, బీసీలకి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నాడు, మళ్ళా బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుందని ఆమె మాట్లాడుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్ సీఎం అట. మరి వీళ్ళ నాయనని ఏమనాలి, వీళ్ళ నాన్నని ఏమనాలి? సరే, రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ అనుకుందాం. మరి మీ నాన్న 10 సంవత్సరాల పాటు ఉండి బీసీలను అన్యాయం చేసి ఉన్నటువంటి 33% రిజర్వేషన్ని 23కి కుదించినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి మీ నాయనను ఏ మోడ్ సీఎం అని చెప్పాలో మీ నోటి నుంచి ఒకసారి వినాలని ఉన్నది. అసలు అంతేందుకు? ఇప్పుడు బీసీల కోసం బీజేపీ డ్రామాలు ఆడుతూ ఉన్నది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా డ్రామాలు ఆడుతుంది అని అనుకుందాం కాసేపు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి మీరు మీ నాయనతో ఒక స్టేట్మెంట్ ఇప్పించట్లేదు, బీసీలకు 42% ఇవ్వండి అని చెప్పేసి మీ నాయనతోటి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీ నాన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పటివరకు ఎందుకు ఇప్పలేకపోయినావు? సరే, ఇదంతా పోని, మీ పార్టీలో కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మీ పార్టీకి ఒక బీసీని నియమించేటువంటి ప్రక్రియ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? మీ పార్టీలో రేపు అధికారంలోకి వస్తే ఒక ముఖ్యమంత్రిగా బీసీ ఉంటాడని చెప్పేసి ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు ఆ స్టేట్మెంట్ ఇప్పలేకపోతా ఉన్నారు? అంటే ముసలి కన్నీరు కార్చుకుంటూ బీసీల వెనుక ఉండి ఏదైతే పులితోలు కప్పుకున్నటువంటి నక్కలాగా ఇలా కల్వకుంట్ల కవిత చేస్తూ ఉన్నటువంటి వ్యవహారం కనబడతా ఉన్నది. బీసీలతో ఎట్లాంటి సంబంధం లేదు. అంటే మంచి అయితే ఒకవేళ కనుక ఈ ఆర్డినెన్స్ ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకి న్యాయం చేయొచ్చు అన్నటువంటి భావన కనుక ఉన్నట్టయితే ఉంటే, అదే విధంగా కనుక ఈ ఆర్డినెన్స్ అమలయ్యి బీసీలకి 100కు 100% 42% రిజర్వేషన్లు కనుక అమలయ్యేటువంటి తీరుగా ఉన్నట్టయితే ఉంటే ఇలా నా పోరాటమే అని చెప్పు. అందుకోసం అని చెప్పేసి ఈమె నా పోరాటం అని చెప్పేసి చెప్పేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయినా వాళ్ళు సంబరాలు ఉత్సవాలు జరుపుకోక ముందుకే కవితక్క పెద్ద ఎత్తున బాణసంచా, డప్పు సప్పుళ్ళు, ఈ బుక్క గులాలతోటి మొత్తానికి సంబరాలు చేసుకొని ఆ క్రెడిట్ అంతా కూడా తన ఖాతాలో వేసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఇక ఇప్పుడు అయ్యేటట్టుగా లేదు కదా. అంటే ఆ పార్టీ మీద బురద చల్లాలి, ఈ పార్టీ మీద బురద చల్లాలి, 2 పార్టీల మీద బురద చల్లి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంచిది అన్నటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కవితక్క
నీ మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మేటట్టుగా లేరు, ఎవరు కూడా నమ్మేటువంటి స్థితిలో లేరు. ముఖ్యంగా బీసీలు మీరు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యం ఏందో బీసీల కోసం, బీసీలకి ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏ విధంగా తగ్గించిందో, బీసీలని ఏ విధంగా అరగదొక్కేటువంటి ప్రయత్నం రాజకీయ రంగాల్లో చేసిందో స్పష్టంగా అందరికీ అర్థమైనటువంటి అంశమే. ఇలా మీరు వచ్చి బీసీల కోసం మేమే చేస్తా ఉన్నాం. మరి ఆ రోజు ఏమని చెప్పినాం అమ్మ? మరి ఆ రోజు బీసీల కోసం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించినాం. ఆయన నిర్ణయం గొప్ప నిర్ణయం అని చెప్పేసి అన్నాం. నా ఒత్తిడి వల్లనే రేవంత్ రెడ్డి ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చినని చెప్పినాం. మళ్ళీ చివరికి వచ్చేసరికి ఇదంతేటో మలుపు తిరిగేటట్టుగా ఉన్నది కాబట్టి ఈ బాధలో నాకెందుకు అని చెప్పి ఇక పార్టీల మీద బురద చల్లడం మొదలుపెట్టింది. అందుకే ఈ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆమె మొదలు చేసింది. దాని తర్వాత ఈ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. రేవంత్ ఫ్లైట్ మోడ్ సీఎం, బీసీ రిజర్వేషన్లపై ప్రధానిపై ఒత్తిడి చేయలేదు, బీజేపీ స్టేట్ చీఫ్ వ్యాఖ్యలు బాధాకరం, బిల్లుకు మతపరమైనటువంటి రంగి పులిమే ప్రయత్నం, రెండు జాతీయ పార్టీలు మోసం చేసినాయి. కానీ మన ఆయన పెట్టినటువంటి ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదైతే భారత రాష్ట్ర సమితి అయిపోయింది, వీళ్ళది కూడా ఇప్పుడు నేషనల్ పార్టీ కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ పార్టీలు మోసం చేసినాయి, మన ఆయన చేసినదే కరెక్ట్ అని చెప్పేసి ఈమె చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్ చేసిండు. ఇప్పటికే ఢిల్లీకి పోవడంలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ కొట్టారని విమర్శించి, ఇప్పుడు ఈయనేమో హాఫ్ సెంచరీ కొట్టిండు ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు వీళ్ళ నాన్న ఏమనాలి? వీళ్ళ నాన్న దాదాపుగా 18-19 నెలలుగా అసెంబ్లీ గడప దొక్కున్నటువంటి వ్యక్తిని ఏమనాలో మీరే చెప్పండి. అదేదో మీరే చెప్పండి. అట్లే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానటువంటి వ్యక్తిని ఏమనాలి? అంటే ఒక పక్కన ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, ప్రజల సొమ్ముతోటి జల్సాలు చేసుకుంటూ, ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని వసతులని అనుభవిస్తున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నేత కేసీఆర్, మరి ఆయన ఏమనాలో మీరే అర్థం చేసుకోండి. మీరే అనండి, ప్రజలకు మీరే ఒకసారి కామెంట్ పెట్టండి. మరి కేసీఆర్ ఏమనాలను మనం? ఆమె ఇట్లా కామెంట్ చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. అసలు ఈ అంతటి కారణం మీ నాయన కదా. బీసీలకు ఉన్నటువంటి 33% రిజర్వేషన్ని తీసేసినటువంటి మీ నాయనే కదా. మీ నాయనను కదా మొదలు అనాల్సింది, మొదలు ఆయనను కదా బదనం చేయాల్సింది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని సీఎం అంటున్నారని, అయితే బీసీలు పార్టీల పరంగా రిజర్వేషన్లు కోరుకోవడం లేదన్నారు. సరే, మీకైతే మీ దుకాణం అయితే మీకు ఉన్నది కదా, మీ పౌషర్ మీకైతే ముట్టింది. ఎట్లాగూ మీకున్నటువంటి రిజర్వేషన్లు మీకున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటలో, ఆ కోటలు, ఈ కోటలు అన్ని దానుకోపోయాలి, అయిపోయింది. ఇప్పుడు బీసీలు మాట్లాడాలి. దాన్ని బీసీలు పార్టీ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లకు ఓకే చెప్తారా, లేకపోయినట్టయితే ఉంటే ఆర్డినెన్స్ ద్వారా వచ్చేటువంటి రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతారా, 9th షెడ్యూల్లో పెడితే ఆమోదం తెలుపుతారా అనేది బీసీలు ఇష్టం. దీంట్లో మీరు ఎందుకు దీంట్లో చొరబడి బీసీలు ఇట్లా ఒప్పుకోవట్లేదు? ఎవరు మీరు నిజంగా బీసీ అయినట్టయితే మీరు మాట్లాడితే ఒక రకంగా ఉండేది. ఇది సరైనటువంటి విధానం కాదు. బీసీలు అట కోరుకోవట్లేదట, అన్యాయం జరుగుతుందని వాళ్ళకి తెలుసు అని చెప్పేసి అన్నారు. అందుకే చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇది 100% బీసీలంతా కూడా చట్టపరంగా 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పేసి బీసీలు అంటా ఉన్నారు. నీకంటే మొదలే బీసీలు స్పందిస్తూ ఉన్నారు. మా బీసీలు కొట్లాడేందుకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా తెలివి కళ్ళలు ఉన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ చాలా మంది ఉన్నారు. మీరు స్పందించాల్సినటువంటి అవసరం లేదు కావచ్చు. దీని నుంచి మీరు ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది. నువ్వు ఎంత పోరాటం చేసి కత్తులు పట్టుకొని ఇట్లా తిప్పినా కానీ నిన్ను నమ్మేటువంటి పరిస్థితుల్లో బీసీ సమాజం లేదు. కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు సరికాదు. బీసీ రిజర్వేషన్లపై 2 జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్న అంశాలపై చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసినారు. ఇప్పుడు ఈమె ఆవేదన వ్యక్తం చేసింది. బీసీలకి ఇప్పుడు పదవులు రాకపోతే, బీసీలకు రిజర్వేషన్లు రాకపోతే ఇప్పుడు ఈమె ఆవేదనతో ఉన్నది. ఇప్పుడు కన్నీళ్లు కారుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈమె కన్నీళ్లు గార్చి ఇప్పుడు బీసీలకు రాకపోయినట్టయితే ఇక నేను పోటీ చేయను, నేను మరి ఆ స్టేట్మెంట్ ఈ తల్లి. బీసీలకు కనుక 42% రిజర్వేషన్లు రాకపోయినట్టయితే మా కుటుంబ సభ్యులు ఎవరం కూడా మేము పోటీ చేయం, మేము ఉద్యమిస్తాం. తెలంగాణ ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమం చేసినామో ఆ విధమైనటువంటి ఉద్యమాన్ని మేము చేస్తాం. మేము రాజకీయ సన్యాసమే తీసుకుంటాం బీసీలకు రిజర్వేషన్లు రాకపోతారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు బీసీల కోసం ముందు నిన్నాడు. అప్పుడు నిన్ను నమ్ముతారు.
ఇప్పుడు ఒక పక్కనేమో పైకి బాధగా నటిస్తా ఉన్నది, అయ్యో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు కదా, బీసీలకు రిజర్వేషన్ రాకపోయినట్టే అన్యాయం ఇది. కానీ ఇది కడుపులో కొయ్యలు వచ్చేటటువంటిది కాదు, ఇది కేవలం ముఖ కదలికలతో మాత్రమే బాధ కనబడతా ఉన్నది, మనసులో కాదు. సో కల్వకుంట్ల కవితక్క ఇక ఇది ఈ పులేసి వేసుకున్నటువంటి నక్కలాగా ఇక మీ వేషాలన్నీ బంద్ చేయాలి. ఎందుకంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు, మీరు చేసినటువంటి మోసాలు కావచ్చు, మీరు చేసినటువంటి బీసీల పట్ల కారుస్తున్నటువంటి ముసలి కన్నీళ్ళంతా కూడా తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇవన్నీ ఆపురి మా సంబంధించినటువంటి బీసీల నాయకులు అందరూ కూడా తాడోపేడో తేల్చుకునేందుకు కేంద్రంతో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో కానీ వాళ్ళు తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. ఆల్మోస్ట్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం పట్ల ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. అక్కడ బీజేపీ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు ఇచ్చిన వాళ్ళు కూడా అక్కడ 9th షెడ్యూల్లో పెట్టేందుకు వాళ్ళు కూడా కొట్టాడాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇలా మీరు ఏదో ఒకవేళ కనుక ఇప్పుడు దీనిపైన మళ్ళీ కేంద్రం స్పందించో లేకపోతే రాష్ట్రం స్పందించో ఇంకేదైనా స్టేట్మెంట్ ఇచ్చింది అనుకో, అది నేను ప్రెషర్ చేయడం వల్లనే ఇట్లా అయిందని చెప్పేసి. సో మొత్తానికి మంచి అయితే మాత్రం ఈమె ఖాతాలో వేసుకునేందుకు కల్వకుంట్ల కవితక్క భగీరథ ప్రయత్నం చేస్తుంది అనేది ఇది నిజం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.